ప్రతి సంక్రాంతికి అప్పయ్య గోపును రంగురంగుల వస్త్రాలతో అలంకరించి కొంగుపూసి గ్రామంలో గర్వంగా తీసుకెళ్లేవాడు. గ్రామంలో అందరూ గోపును చూడటానికి ఎదురుచూస్తారు. ఒక సంవత్సరం తీవ్ర కరవు వచ్చింది. పంటలు పండలేదు. అప్పయ్యకు అప్పులు పెరిగిపోయాయి. ఊరిలో కొందరు గోపును అమ్మేస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చారు. కన్నీరు మున్నీరవుతూ అప్పయ్య గోపును పట్టుకుని పట్టణపు బజారుకు వెళ్లాడు. బజారుకు రాగానే గోపు తన ముద్దైన కళ్లతో అప్పయ్యను చూస్తూ మెల్లగా అతడి చేతిని నాకింది. అప్పయ్య గుండె కరిగపోయింది. ఇలా మా కుటుంబ సభ్యుడిని అమ్ముకోలేను అంటూ బజారునుంచి తిరిగ వచ్చేశాడు. ఈ విషయం ఊరంతా తెలిసింది. అప్పయ్య ప్రేమను చూసి ఊరి ప్రజలు ఉదారత చూపారు. తమ వద్ద ఉన్న ధాన్యాన్ని, విత్తనాలను ఇచ్చి పొలం దున్నడానికి సాయం చేశారు. ఆ సంవత్సరం మంచి వర్షాలు పడడంతో పంటలు బాగా పండాయి. మొదటి పంట కోతకు ముందునే గోపు ఆ పొలాల్లో మళ్లీ గర్వంగా నడిచింది. ఆ సంక్రాంతికి గోపు మాత్రమే కాదు, అది ఊరంతా గర్వంగా ముద్దాడే గోపునిగా మారిపోయింది.